ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి మినపవడలు తయారు చేసేస్తున్నాను. మినపప్పు గాని నానబెట్టానంటే దాంతోనే వారం మొత్తానికి ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ చేసేస్తాననమాట. ఒక 2 రోజులు ఇడ్లీ, 2 రోజులు దోసలు, 2 రోజులు పునుకులు, ఒక రోజు మినపవడలు అలా ఏదో ఒకటి సెట్ చేసేస్తాను. అలానే మార్నింగే లంచ్ బాక్స్ పెట్టేస్తున్నాను కదా! అందుకని కొంచెం పప్పు ఉడకబెట్టి, కొంచెం సాంబారు, కొంచెం పప్పు టమాటా చేసేస్తాననమాట. అంటే వడలతో సాంబారు, లంచ్‌లోకేమో పప్పు టమాటా. ఇంకా లంచ్ తర్వాత బ్రేక్‌లోకేమో వాటర్ మిలన్ కట్ చేసి పెట్టేసా. అలానే పప్పు ఒక్కటే తినలేరు కదా! అందుకే మంచిగా వెజిటబుల్స్ అన్నీ ఏసి ఆమ్లెట్ ఏసి, ఇంకా లంచ్ బాక్స్‌లో అయితే ప్యాక్ చేసి, పిల్లలిద్దరికీ మార్నింగే లంచ్ బాక్స్ ఇచ్చేసి, బ్రేక్ఫాస్ట్ పెట్టేసి స్కూల్‌కైతే పంపించేసాం. ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత క్లీనింగ్, పూజ అన్నీ అయిపోయిన తర్వాత రోజు ఒక క్లాతింగ్ ఏదో ఒకటి పెట్టుకుంటాననమాట. స్టిచ్చింగ్ గానీ, క్లాతింగ్ వీడియోస్ కానీ. ఈరోజైతే ఒక మంచి మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే నీట్‌గా స్టిచ్చింగ్ అంతా చేసేసాను. స్టిచ్చింగ్ అయిపోయింది కానీ కొంచెం చేతి పని ఉండిపోయిందనమాట. ఇంకా పిల్లలకి చదివిస్తూ చక్కగా దీనికైతే హెమ్మింగ్ చేసేసాను. బ్లౌజ్ చూడండి అసలు ఎంత బాగుందో. ఇది మన పేజ్‌లోనే సేల్ చేశాననమాట 1000 రూపీస్‌కి. ఒక్క బ్లౌజ్ అయితే నా కోసం ఇలా కుట్టేసుకున్నా ఈరోజు.